ఇవాళ మనం హెల్దీ, టేస్టీ అండ్ క్రిస్పీ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. అదే సజ్జ పెసరట్టు. ఇది మన హెల్త్కి చాలా మంచిది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లతకాంత్ మ్యాజిక్. సజ్జ పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు: 3/4 కప్పు పెసలు. దీనిలో విటమిన్ సి, మెగ్నీషియం, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. 3/4 కప్పు సజ్జలు. ఇది సంతులితమైన ఆహారం. దీన్ని వింటర్ మిల్లెట్ అని కూడా అంటారు. అంటే వింటర్లో ఖచ్చితంగా తినవలసిన ఫుడ్ అండి. అలాగే 1/4 కప్పు బియ్యం. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను, మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ మెంతులు వేసి బాగా కలుపుకొని 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని రాత్రంతా నాననివ్వాలి. తర్వాత రోజు పొద్దున చూడండి మంచిగా నానాయి. ఇప్పుడు వీటిని మరొక 2-3 సార్లు కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లము, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 10-12 కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లోకి 1 టీ స్పూన్ జీరా, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకోవాలి. ఇక్కడ నాకు బ్యాటర్ థిక్గా అనిపించిందండి, అందుకని కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకున్నాను. చూడండి, దోశ బ్యాటరు ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వేడి పెనం మీద దోశ బ్యాటర్ ఒక గరిటె తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుంటే దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మీరు కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే దోశ అంచులకి నూనె కూడా వేసుకుని కాలనివ్వాలి. దీన్ని ఒకవైపే కాల్చుకోవాలండి ఉల్లిపాయలు వేసినందుకు. మీరు ఉల్లిపాయలు వేయకపోతే 2 వైపులా కాల్చుకోవచ్చు. ఇది వేడివేడిగానే సర్వ్ చేయాలి. అప్పుడే చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి, ఎంతో హెల్దీ, టేస్టీ, క్రిస్పీ దోశ సజ్జ పెసరట్టు రెడీ. దీన్ని మీరు అల్లపు చట్నీతో, పప్పుల పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నేను మీ లత.